హలో ఆల్, వెల్కమ్ టు రవి శ్రీస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. నేను 2015లో స్వీడన్ ఫస్ట్ టైం వచ్చాను. స్వీడన్లో ప్రజెంట్ నేను పర్మనెంట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. నా అలాగే ఇక్కడ వచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరు రోహిణి, హాయ్, సోని. మా ముగ్గురు తరపున మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్టే సేఫ్. మీరు thumbnail లో చూసినట్టుగా ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 లింకు నేను డిస్క్రిప్షన్లోని అలాగే పైన ఐకార్డ్లోని పెడతాను, అది కూడా చూడండి. ఆ వీడియోలో మేము మా గురించి అలాగే ఇక్కడ మా ఫేవరెట్స్ అండ్ హేట్స్ గురించి మాట్లాడాం. సో లెట్స్ స్టార్ట్. అక్కడ నుంచి ఇక్కడ రాగానే చాలా కల్చర్ షాక్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ తట్టుకొని కొంచెం రెసిస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఇంతకు ముందు మనం మాట్లాడినప్పుడు కల్చరల్ డిఫరెన్సెస్, షాక్స్ అన్నారు కదా. అసలు ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఏమైనా పెద్ద నోటీసబుల్ చేంజెస్ ఉంటాయా మనకి కంపారిటివ్గా ఇండియాతో? కల్చరల్ డిఫరెన్సెస్ అంటే ఐ థింక్ పెద్ద బుక్ రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ కల్చరల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ స్వీడన్. ఆఫ్ కోర్స్ కంట్రీ టు కంట్రీ కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ అది నచ్చాయా నచ్చలేదా ఇట్ డిపెండ్స్ ఆన్ వన్స్ ఓన్ పర్స్పెక్టివ్ అనమాట. సో స్వీడన్లో సెటిల్ అయి ఆలోచన వచ్చే ముందే మేము చూసుకున్నాం అనమాట. ఓకే, ఇట్లాంటి కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆన్ అస్ వెదర్ వీ వాంట్ టు షిఫ్ట్ పర్మనెంట్లీ ఆర్ నాట్. సో ఇలా చెప్పను దట్ నాకు 100% ఆ కల్చరల్ డిఫరెన్సెస్ నచ్చాయని. There are few things that I like about India, there are few things I like about Sweden. But yeah, as Rohini told that equality chala undi. Gender discrimination or gender differentiation anedi ikkada ledu. So let it be physical strength use cheyadam, like driving heavy heavy trucks or trains or బస్సెస్, ఆడవాళ్ళు అవన్నీ చేస్తారు. సో దోస్ కైండ్ ఆఫ్ కల్చరల్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. ఐ డోంట్ సే దట్ ఇండియాలో చేయరు, దేర్ ఆర్ పీపుల్ ఇండియాలో కూడా స్టార్ట్ అవుతుంది. బట్ స్వీడన్లో ఐ హ్యావ్ సీన్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ విచ్ మోస్ట్లీ మెన్ వుడ్ బి డూయింగ్ ఇన్ ఇండియా. సో ఆ కైండ్ ఆఫ్ కల్చరల్ షాక్స్, ఈక్వాలిటీ ఆఫ్ కోర్స్ సో యా. అండ్ ఇంకొకటి ఏంటంటే రిలీజియస్ న్యూట్రాలిటీ చూసాను నేను ఇక్కడ. అది నాకు బాగా నచ్చింది. బేసిక్లీ ఐఎమ్ నాట్ అ వెరీ రిలీజియస్ పర్సన్. అండ్ సో ఇక్కడ వచ్చాక రిలీజియన్ చుట్టూ తిరిగే కల్చర్ నేను చూడలేదు, విచ్ ఇస్ వెరీ నైస్ పర్సనలీ ఫర్ మీ. సో యా, డిఫరెన్స్ నేను చూసాను. నేనైతే చాలా ఎక్కువ డిఫరెన్సెస్ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మన ఇండియాలో ఇంకా పేట్రియార్కీ బాగుంది. ఇక్కడ నాకు ఫ్రీడమ్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంత పేట్రియార్కీ అంత ఫోర్సింగ్ లైఫ్ స్టైల్ కాదు. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నో వన్ కేర్స్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ. ఇఫ్ యూ వాంట్ టు షేర్, వింటారు. జడ్జ్ ఇప్పుడు నేను ఇది ఏదైనా చేయాలి అనుకుంటున్నానంటే వాళ్ళు ఏం జడ్జ్ చేయరు. నీకు చేయాలనిపిస్తే దే ఆర్ ఆల్వేస్ లైక్ యూ హ్యావ్ టు ట్రై వాట్ ఎవర్ యూ లైక్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎవరెవరిని ఫోర్స్ చేయరు, ఎవరి ఒపీనియన్స్ ఒకరి మీద రుద్దరు. అండ్ అందరూ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ లైక్. అండ్ దే యాక్సెప్ట్ వాట్ ఎవర్ యూ చూస్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్, దే నాట్ గో అండ్ హేట్ ఆన్ ఇట్. ఇప్పుడు నాకు నచ్చకపోతే ఐ కెన్ కీప్ మై ఒపీనియన్ టు మై సెల్ఫ్ ఆర్ ఐ కెన్ ఎక్స్ప్రెస్, బట్ దట్స్ ఓకే. ఇట్స్ నాట్ లైక్ అమ్మాయికి నచ్చట్లేదు సో నేను దాన్ని హేట్ చేస్తాను, అలా ఏం లేదు. పీపుల్ ఆర్ లైక్ వెరీ ఓపెన్ మైండెడ్ అని చెప్పొచ్చు. అది నాకు బాగా నచ్చింది. కల్చరల్ షాక్ కూడా నచ్చింది కూడా. A positive shock. Yeah, positive shock. Anything you noticed drastically, like quality of life? You are in India, Sweden. Of course, అది మళ్ళీ డిపెండ్ అవుతుంది అనుకుంటాను. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ కంట్రీస్లో కంపేర్ చేస్తే స్టాటిస్టికలీ స్వీడన్ అండ్ అదర్ నార్డిక్ కంట్రీస్
ఈ కంట్రీస్ చాలా ఎక్స్పెన్సివ్, లైక్ అగైన్ స్విట్జర్లాండ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్, బట్ కంపారిటివ్లీ ఐఎమ్ సేయింగ్ కి నార్డిక్ కంట్రీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక ఎకనామిక్ లైఫ్ స్టైల్ చూస్ చేసుకోవాలంటే దట్ ఈస్ పాసిబుల్. సో బట్ టూ మచ్ ఎకనామికలీ వెళ్ళడం పాసిబుల్ లేదు, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ మీద హై టాక్సెస్ ఉంటాయి. నన్ను అడిగితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే డెఫినెట్ మీరు ఇండియాతో కంపేర్ చేస్తే బెటర్ గా ఉంటది, కానీ మీరు ఇండియాలో సేవ్ చేసినంత ఇక్కడ సేవ్ చేయలేరు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇండియాలో చాలా భయంకరమైన సేవింగ్స్ చేస్తాం కదా, ఆ ఫండ్ ఈ ఫండ్, ల్యాండ్స్, హౌసెస్. ఇక్కడ ఆఫ్ కోర్స్ ఒకరి పేరు మీద ఒక హౌసే ఉండాలి కదా, ఇంకొక హౌస్ కూడా తీసుకోవడానికి లేదు. సో యాక్చువల్ గా చెప్పాలంటే అంత ఎక్కువ డబ్బులు కూడా ఉండవు, ఇంకో హౌస్ కొనుక్కునే అంత సీన్ కూడా ఏమి ఉండదు. సో ఐ థింక్ సేవింగ్స్ అయితే ఏమంత చేయలేము. వచ్చిన శాలరీకి ఒక రిటైర్మెంట్ ఫండ్ పెట్టుకుంటే ఓల్డ్ ఏజ్ లో యూజ్ అవుతుంది, అంతకన్నా భయంకరంగా అయితే సేవ్ చేయలేమని నా ఫీలింగ్. రోహిణి, ఇంతకు ముందు ఇండియాలో కూడా నువ్వు వర్క్ చేసి వచ్చారు కదా రీసెంట్ గా, సో ఇక్కడ జాబ్ ట్రై చేస్తున్నారా, మరి ఎలా ఉంది? యాక్చువల్ గా నేను వచ్చినప్పటి నుంచి జాబ్ ట్రై చేస్తున్నాను, కాకపోతే స్వీడిష్ మార్కెట్ లో ఏంటంటే ఫస్ట్ జాబ్ రావడం అనేది చాలా టఫ్ థింగ్. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బట్టి కంపేర్డ్ టు ఇండియా అయితే నాకు కష్టం అనిపించింది, ఎందుకంటే ఇండియాలో నా క్యాంపస్ లోనే జాబ్ వచ్చింది. నా సెకండ్ జాబ్ కూడా నాకు కంపెనీ త్రూయే వచ్చింది. సో పెద్దగా ఎప్పుడు జాబ్ కోసం కష్టపడి ఇలా రెజ్యూమేస్ చేసి పంపించి ఇంత ఎప్పుడు చేయలేదు. సో యా, ఫేసింగ్ దట్ రిజెక్షన్ ఎవ్రీ డే ఇస్ బిట్ డిఫికల్ట్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఏంటో అర్థం కాదనమాట. కొన్ని కంపెనీస్ కి మన స్టాండర్డ్ చాలా ఎక్కువ అయిపోద్ది, కొన్ని కంపెనీస్ కి అసలు ఆ రెజ్యూమే కూడా చూడరు. సో వాళ్ళ పర్టిక్యులర్ కంపెనీకి మనం ఎలా రీచ్ అవ్వాలి అన్నది కూడా చాలా టఫ్ థింగే. సో ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇలాగా, ఎక్స్పాట్స్ వైఫ్స్ ఆర్ హస్బెండ్ స్పౌస్ వచ్చి when they're struggling for the job, they all have formed like a group అన్నమాట. ఫేస్బుక్ కాదు, నార్మల్ ఇట్స్ ఆర్గనైజేషన్, HDCN అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. సో యూ కెన్ గో అండ్ you can give that link to her and you can put it in your description box. HDCN అందులో జాయిన్ అయితే we can know how people got their first job here అని చెప్పి. నేను యాక్చువల్గా అందులో జాయిన్ అయ్యే వరకు నేను చాలా డిసప్పాయింటెడ్ గానే ఉన్నాను, ఎందుకంటే ఇన్ని అప్లై చేస్తున్నాను, ఏం రెస్పాన్స్ రావట్లేదు, చాలా ఫీల్ అయ్యేదాన్ని. అందులో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 15-16 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత 1-2 years పట్టింది జాబ్ రావడానికి. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు పెనిట్రేట్ ఇన్ టు స్వీడిష్ జాబ్ మార్కెట్, ఎస్పెషల్లీ సమ్మర్ లో మొత్తం క్లోజ్ ఉంటది. సో ఈ 4-5 months అసలు రెస్పాన్సెస్ కూడా ఏం రావు. సో యా, ఇట్స్ బెటర్ నాట్ టు గెట్ డిసప్పాయింటెడ్. ఇది సోనీ నీ గురించి తెలుసు కాబట్టి నువ్వు బ్రేక్ తీసుకున్నావు కదా, ఆ తర్వాత కూడా జాబ్ అంటే ఇండియన్ కంపెనీ త్రూ ఇక్కడికి వచ్చి ఆ తర్వాత బ్రేక్ తీసుకొని స్వీడన్ కంపెనీకి స్విచ్ అయ్యావు. సో నీకు అప్పుడు జాబ్ సెర్చ్ నీకెలా అనిపించింది? యాక్చువల్లీ లక్కీలీ నా జాబ్ ప్రొఫైల్ కి స్వీడిష్ ఇస్ మ్యాండేటరీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, బట్ బికాస్ నా కంపెనీ యుఎస్ బేస్డ్, సో లక్కీలీ ఆ పొజిషన్ కి మిగతా కొలీగ్స్ తో హూ ఆర్ ఇన్ యుఎస్ లేకపోతే ఆస్ట్రేలియా ఆర్ నెదర్లాండ్స్, సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్ చాలా అవసరం. సో లక్కీలీ నాకు స్వీడిష్ యాజ్ అ రిక్వైర్మెంట్ అని లేకుండే, దో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు లెర్న్ స్వీడిష్, అండ్ ఇంకా నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను. బికాస్ మీరు ఏ కంట్రీకి వస్తే ఆ కంట్రీలో ఉన్న లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇస్ అఫ్ కోర్స్ అ ప్లస్. సో అది ఆ కన్స్ట్రెంట్ నాకు లేకుండే అనమాట, టు లైక్ ద స్వీడిష్ థింగ్, లెర్న్ యువర్ లాంగ్వేజ్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ ద జాబ్. సో ఐ వాజ్ వెరీ లక్కీలీ నేను అంత వెతకలేదు జాబ్. సో ఐ వుడ్ సే దట్ నాకు కొంచెం లక్ కూడా ఫేవర్ చేసింది, అండ్ ఇమీడియట్లీ నాకు నేను జాబ్ సర్చ్ చేయడం ట్రై చేసిన తర్వాత మేబీ విత్ ఇన్ అ మంత్ నాకు జాబ్. ఓకే, నేను ఇక్కడ జాబ్ స్విచ్ అయ్యాను కాబట్టి నేను యాడ్ చేస్తాను ఒక 2-3 పాయింట్స్. ఏంటంటే ఫస్ట్ జాబ్ ఈజ్ ఆల్వేస్ టఫ్ స్వీడన్. నెక్స్ట్ టెక్నికల్ వాళ్ళకి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ నాకు అది
కరెక్ట్ కాకపోవచ్చు, బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ మాట్లాడడం, కన్సల్టెంట్స్ కస్టమైజ్ చేయడం ఇలాంటివి చేస్తారు కానీ క్రియేటివ్ వర్క్ చేస్తారు కానీ టెక్నికల్ గా లాజికల్ అంత ఉండరని నాకు అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్కువ కోడ్ చేసే వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద గైస్ ఇండియన్స్ అని చెప్పొచ్చు, ఇంకా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది నేను చూసాను. అండ్ హార్డ్ కోర్ టెక్నికల్ గైస్ ఉన్నారు, లైక్ 20 years మా సిటీఓ ఉన్నారు మా కంపెనీలో. ఆయన 1988 నుంచి ఆయన డెవలపర్ గా చేస్తున్నారట. స్టిల్ హీఈస్ రైటింగ్ కోడ్, హీఈస్ ఫ్రమ్ స్వీడన్. బట్ అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది నేను చూసాను కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. సో టెక్నికల్ వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంది, బట్ ఎక్కువ ఫంక్షనల్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటికి వచ్చేసరికి కొంచెం టఫ్ అవుతుంది. బట్ వన్స్ యూ గెట్ యువర్ ఫస్ట్ జాబ్, అక్కడ నుంచి త్రూ కనెక్షన్స్, ఇక్కడ అంతా చాలా వరకు త్రూ కనెక్షన్స్. ఒకసారి ఒక జాబ్ ఫిక్స్ అయితే మన కొలీగ్స్, ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా మనకి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ జాబ్ ఈజ్ రియలీ ఈజీ. మీకు ఒక మీ ఫ్రెండ్ ఏదైతే కంపెనీలో మీకు తెలుసు, దెన్ యూ కెన్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పోస్టింగ్ అంటే నోటిఫికేషన్ ఫర్ దట్ జాబ్, దెన్ యూ కెన్ అప్రోచ్ హిమ్ రెఫరెన్స్ లాగా. సో మీకు తొందరగా నాకైతే నా ఫస్ట్ జాబ్ అయితే లింక్డ్ఇన్, త్రూ లింక్డ్ఇన్. యాజ్ ఎ సెడ్ నేను టెక్నికల్ డెవలపర్ కాబట్టి నాకు ఈజీగానే వచ్చేసింది. వచ్చిన టూల్, నేను చేసే టూల్ కాబట్టి తక్కువ మంది ఉంటారు. సో నాకు లక్ చెప్పొచ్చు. బట్ ఒక్కసారి జాబ్ వచ్చినాక వెనక్కి చూసేది లేదు. స్విచ్ అవడం రియలీ ఈజీ. మార్కెట్ చాలా అంటే మనకు కూడా అర్థమైపోతుంది, మార్కెట్ దీనిలో ఉంది దానిలో లేదు, ఈ స్కిల్ నేర్చుకుంటే బాగుంటది. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకో నాకు బాగా అనిపించింది ఏంటంటే కంపెనీస్ లో నిన్ను తీసుకున్నాక వాళ్ళ కనుక ఇంకో వేరే స్కిల్ అవసరం ఉంది అలాగ అనుకుంటే వాళ్ళు ట్రైన్ చేస్తారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇండియాలో కూడా ట్రైన్ చేస్తారు, బట్ ఆ ప్రొఫెషనల్ ఆ లెవెల్ ట్రైనింగ్ అయితే నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఒక సో అండ్ సో కంపెనీ నుంచి స్పెషలైజ్డ్ ఉన్నారంటే వాళ్ళు పిలిచి మరి ట్రైన్ చేయడం, అంటే దానికి కొంత ఫండ్ వాళ్ళు సేవ్ చేసి పెట్టుకుంటారు స్పెషల్లీ ఫర్ ట్రైనింగ్స్. అది ఒక అడ్వాంటేజ్ అనిపించింది. యాక్చువల్లీ ఇండియాలో కూడా చేస్తారు, బట్ మనం దానికి అంత వాల్యూ. బికాస్ నా ప్రీవియస్ కంపెనీలో నేను చూసాను, దే వాజ్ అ హోల్ సైడ్ దట్ దే డెవలప్ ఫర్ ట్రైనింగ్, బట్ మనం అంత ఇంపార్టెన్స్ నువ్వన్నప్పుడు నాకు అనిపిస్తుంది 24/7 వర్క్ చేసి ఒక 1 week ట్రైనింగ్ పీరియడ్ వస్తే అదేదో హాలిడే. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే ఇదని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టే జాబ్ సర్చ్ ఇది ఇంకా టఫ్ గా ఉంది. సో నేను ఈ పాయింట్ లో ఏం చేశానంటే, నాకు ఎప్పటి నుంచో ఇంటీరియర్ డిజైనింగ్ అన్న, ఇంటీరియర్ డెకరేషన్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో బాగా ఎక్స్పెరిమెంట్ చేసి, రీసెర్చ్ చేసి ఒక హోమ్ డెకార్ ఇది చిన్నది స్టార్ట్ చేశాను అనమాట. దాని గురించి చెప్తాను. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. యా, ఇది ఒక క్యాండిల్ హోల్డర్. ఇది జస్ట్ ఒక సిమెంట్ తో చేశాను నేను, ఒక కైండ్ ఆఫ్ సిమెంట్ తో. సో ఇది నువ్వు చేసింది? యా, ఇది నేను చేసింది. ఇది వచ్చేసి ఒక ట్రే, ట్రింకెట్ ట్రే కానీ స్పెక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. అలా ఒక ట్రే. ఇది ఒక కోస్టర్, మన ప్లేట్స్ పెట్టుకోవచ్చు, ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా మనకి దీనికి టచ్ అవ్వకుండా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక కోస్టర్, కీస్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, క్యాండిల్స్ వాట్ ఎవర్. సో యా, ఇవన్నీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా చాలా టెస్టింగ్స్ చేసి ఒక ప్రోడక్ట్ కి ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా ఎక్స్పెరిమెంటింగ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి అసలు కలర్స్. థ్యాంక్ యూ. అండ్ యా, బాగానే కొంటున్నారు ఫ్రెండ్స్ గ్రూప్ లో అందరూ. నైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇవి సేల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందా మనకి? యా, సేల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అది పెద్ద సబ్జెక్ట్ అనమాట. బిజినెస్ ట్యాక్స్ పే చేస్తే మనం ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా పర్సనల్ నెంబర్ ఉన్న ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పేయింగ్ ట్యాక్స్, దే విల్ ఎంకరేజ్ యూ. అంతే. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. అవునా? ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ తో కూడా చేసుకోవచ్చు, పర్సనల్ నెంబర్ లేకపోయినా. యా, నా బిజినెస్ ఇంకా అండర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఉంది. ఈ లోపు నేను సెల్ చేయొచ్చు అని పర్మిషన్ తీసుకొని సెల్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్యాక్స్ అయితే పే చేయాలి. ఇన్స్టాగ్రామ్ లో సెల్ చేయడానికి అవ్వదు. సో నా వెబ్సైట్ కూడా తొందరలో వస్తుంది. వీల్ ఛానల్లోనే నేను లింక్ పెడతాను. మనం ఏ ప్లాట్ఫామ్ లో సెల్ చేసినా పర్లేదు, ట్యాక్స్ అయితే పే చేయాలి ఖచ్చితంగా. గుడ్. సో
మండే ఒక బిజినెస్ మ్యాన్ కూడా డెఫినెట్లీ వి ఆల్ ఎంకరేజ్. థ్యాంక్ యూ సో మచ్. Sony, since you are working, what do you think of work-life balance in Sweden? Sweden is one of the best countries to maintain work-life balance, I would say. Because నేను ఇండియాలో how many 2 years వర్క్ చేసి స్వీడన్కి వచ్చాను. సో ఆ 2 yearsలో నేను ఎంత ఓవర్ టైం చేశాను నాకే తెలుసు. సో చాలా ఎఫర్ట్ పెట్టి చాలా ఓవర్ టైం చేసి చాలా టైం పెట్టి యూ హ్యావ్ టు వర్క్ అనమాట. అట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఐ వర్క్ ఇన్ అ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో అండ్ క్లయింట్ బేస్డ్ అనమాట ప్రాజెక్ట్. సో క్లయింట్ కోసం 24/7 అవైలబుల్ ఉండాలి. సో ఆ కాన్సెప్ట్తో పనిచేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది దట్ యాజ్ అన్ ఎంప్లాయీ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్ ఆల్సో. సో ఇండియాలో బ్యాచులర్ ఉన్నాం కాబట్టి అంత తెలియలేదు. బికాస్ ఆబ్వియస్లీ యూ డూ నాట్ హ్యావ్ అ పార్ట్నర్ ఆర్ యూ డూ నాట్ హ్యావ్ చిల్డ్రన్. సో అప్పుడు మీరు టోటల్ టైం వర్క్కే స్పెండ్ చేస్తారు. అండ్ వన్స్ యు ఆర్ మ్యారీడ్ అండ్ కిడ్స్ వచ్చిన తర్వాత ఇండియాలో పని చేయడం చాలా కష్టం. బికాస్ ఐ హ్యావ్ సీన్ మై కొలీగ్స్ ఇన్ ఇండియా హూ ఆర్ హ్యావింగ్ కిడ్స్. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి 8:30, 9 అయ్యేది ఇంటికి. ఉమెన్ పాయింట్ ఎనీ ఉమెన్ ఆర్ మ్యాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ ఈవెన్ మెన్ హ్యావ్ చిల్డ్రన్. సో ఎగ్జాక్ట్లీ కిడ్స్ చూడడం అండ్ ఆల్సో దే ఆర్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, లేకపోతే ట్యూషన్స్ లో ఉంటారు. అండ్ ఆ క్వాలిటీ టైమ్స్ కిడ్స్ తో స్పెండ్ చేయడం పాసిబుల్ కాదు. బట్ వన్స్ నేను ఈ స్వీడిష్ వే ఆఫ్ వర్క్ లో ఎప్పుడైతే పరిచయం అయింది ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ నాకు, ఐ థింక్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై కిడ్. చాలా పర్సనల్ టైం ఉంటుంది. 5 o'clock ఐ క్లోజ్ మై షాప్, ఐ క్లోజ్ ఇట్ అంతే. నా ల్యాప్టాప్ నేను మూసేస్తాను అండ్ దెన్ ఐ ఫర్గెట్ అబౌట్ వర్క్. అండ్ దట్ ఈస్ వాట్ నా మేనేజర్ కూడా నాకు చెప్తుంది. ఇట్స్ జస్ట్ వర్క్, ఇట్స్ నాట్ అ లైఫ్. సో ఇట్స్ ఓకే. నాకు అనిపిస్తుంది సో నీకు చాలా మీ టైం దొరుకుతుంది అనిపిస్తుంది. అది కరెక్ట్ అయినా నేను అనుకున్నది? మీ టైం దొరకదు. బికాస్ నా వర్క్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం నేను కిడ్ తోనే స్పెండ్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ హీ నీడ్స్ దట్ టైం. సో నాకు మీ టైం కావాలి, నేను నెగ్లెక్ట్ చేసి మీ టైం తీసుకుంటా అని నేను చెప్పలేను. బట్ అతను స్కూల్కి వెళ్ళినప్పుడు ఇఫ్ లంచ్ టైంలో ఎప్పుడైనా టైం ఉంటే, లేకపోతే ఇఫ్ మై హస్బెండ్ ఇస్ టేకింగ్ హిమ్ అవుట్ ఫర్ ప్లేయింగ్ ఒక 1 hour 2 hour అలా ప్లే గ్రౌండ్కి తీసుకెళ్తే, అప్పుడు ఇంట్లో ఉన్న పనులన్నీ చేసిన తర్వాత ఇంకా రాకపోతే మీ టైం దొరుకుతుంది. పేరెంట్స్ ఉంటే కొంచెం హెల్ప్ అయ్యి మేబీ కొంచెం పర్సనల్ ఎగ్జాక్ట్లీ మేబీ దొరికేదేమో. బట్ ఈవెన్చువలీ దొరుకుతుందేమో. బికాస్ కిడ్ ఇంకా కొంచెం ఇండిపెండెంట్ అయితే, తన సొంతంగా తను ఆడుకుంటే, ఆర్ మేబీ బయటికి వెళ్ళి తన ఆడుకుంటే, దెన్ ఐ థింక్ అప్పుడు మీ టైం మేబీ ఐ కెన్ గెట్. సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ వర్క్, సో ఇక్కడ సాలరీస్ ఎలా ఉంటాయి జనరల్ గా? taxes ఎలా ఉంటాయి? Salaries and taxes, wide range of variety చెప్పలేను. బికాస్ మీరు పనిచేసే ప్రొఫెషన్ బట్టి ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ సో ఇఫ్ ఇట్ ఇస్ ఐటీ సాఫ్ట్వేర్, విచ్ ఐ థింక్ చాలా మంది ఇండియన్స్ ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు. సో మోస్ట్లీ ఐ థింక్ starting from 45 is a decent amount, I feel, but it is just my personal opinion. కానీ నాకు అంత పెద్దగా తెలీదు సాలరీస్ గురించి. బట్ యా చాలా హై వరకు కూడా వెళ్తాయి salary. But as per migration bracket 13 is base actually. 13 base undali. And then I think కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. మీ హౌస్ మీరు సెటిల్ అయ్యే హౌస్ ఇన్ని స్క్వేర్ మీటర్స్ ఉండాలి. అండ్ మీ చిల్డ్రన్స్ లైక్ డిపెండింగ్ ఆన్ ద చిల్డ్రన్, మీకు 1 kid ఉంటే మీకు ఇంత స్క్వేర్ మీటర్స్ సరిపోతుంది, 2 kids ఉంటే ఇంత స్క్వేర్ మీటర్స్ సరిపోతుంది. సో ఆ క్యాల్కులేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మనం మొత్తం స్వీడన్ హౌసింగ్ గురించి తెలుసుకుందాం. అంటే రెంట్లు ఎలా ఉంటాయి, అసలు ఇల్లు కొనడం ఎలా, అమ్మడం ఎలా, ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం పార్ట్ 3లో.
కాకపోతే నాకు ఒక బాగా నచ్చిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం రెంట్ హౌస్ లో ఉండి కొత్త ఇల్లు కొనుక్కుంటే, ఇండియాలో అయితే స్వీడన్ లో రెంట్ హౌస్ నుంచి ఇల్లు కొనడం, మనం కన్స్ట్రక్షన్ అవుతున్న సైట్ లో వచ్చింది. ఓకే నైస్. అదనమాట మా కష్టాలు. వాళ్ళ ఇల్లు కొనుక్కున్నాం Renew అంటే చేసే scope రెన్యువల్ చేసే స్కోప్ ఉందో లేదో మనం చెప్పలేం. వాడి ఇష్టం, వాడు రెన్యువల్ చేయాలనుకుంటే చేస్తే, వాడు అమ్మేసుకోవాలంటే అమ్మేసుకుంటాం. సో ఇల్లు కొనడం అమ్మడం అయిపోయింది. సో ఇవి మేము ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మేము మిస్ చేసి ఉంటే, లేదంటే ఏదైనా మేము మా ఒపీనియన్స్లో కనుక ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు రవి స్ట్రీట్స్.